షాద్ నగర్ టు రాజేంద్ర నగర్ ఏం జరుగుతోంది? వ్యర్థాలని మూసిలో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారా? స్థానికులు అర్ధరాత్రి జరిపిన దాడులతో ఇంతకాలం జరుగుతున్న గుట్టు మొత్తం కూడా రట్టయిందా? మరి పోలీసుల నెక్స్ట్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? షాద్ నగర్ టు రాజేంద్ర నగర్ ప్రస్తుతం అనేక కంపెనీల వ్యర్థాలని రాజేంద్ర నగర్ తీసుకొచ్చి అక్కడ మూసిలో కలిపేస్తున్నారు. వ్యర్థాలని మూసిలో కలిపి చేతులు దులుపుకుంటున్నారు యజమానులు. ఇందుకోసం బాపుఘాట్ సమీపంలో ఒక పైప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుట్టు రట్టు చేశారు స్థానికులు. రంగంలో దిగిన పోలీసులు మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పుడు జల్లెడ పడుతున్నారు. 3 జేసీబీలు 2 డ్రైవర్లని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే పీసీబీకి కూడా సమాచారం ఇచ్చారు. షాద్ నగర్ నుంచి వ్యర్థాలు తరలిస్తున్న కంపెనీ కోసం ఆరా తీస్తున్నారు. కాకుండా అర్ధరాత్రి కెమికల్ వ్యర్థాలను తీసుకొని వచ్చి ఒక మ్యాన్ హోల్లో ఒక పైపు ద్వారా మూసీ నదిలోకి పంపించేస్తున్నటువంటి ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం మనం ఆ మ్యాన్ హోల్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక పైపు కనెక్షన్ ద్వారా లోపల కొద్ది దూరం పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క మూసీలోకి అయితే ఆ వ్యర్థాలన్నింటినీ కూడా పంపించి వేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపుగా 100 మీటర్ల మేర ఈ యొక్క పైప్ లైన్ని వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇది ఇసుకకు సంబంధించినటువంటి ఈ యొక్క అంటే మొత్తం కూడా ఇక్కడ కుప్పలుగా వేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే 3 జేసీబీలను సీజ్ చేయడం జరిగింది. 2 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి సూపర్వైజర్ను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అంటే ఇక్కడికి రావాల్సినటువంటి వెహికల్స్ ఏమైనా వస్తే ఐదర్ అది కంకర్కి సంబంధించింది లేదంటే ఇసుకకు సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే రావాలి. కానీ నిన్న మాత్రం అర్ధరాత్రి ఒక 3 లారీలు ఇక్కడికి రావడం జరిగింది. ఆ లారీలన్నీ కూడా దాదాపుగా షాద్ నగర్ నుంచి ఒక కంపెనీ నుంచి వచ్చినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని చెప్పుకోవచ్చు. ఒక డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అసలు ఆ కంపెనీలు ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి కెమికల్ ఈ యొక్క వ్యర్థాలన్నింటినీ ఈ మూసీలో కలిపివేశారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాలి. ఓవరాల్గా కూడా మొత్తంగా అంటే ఈ షాద్ నగర్ నుంచి వచ్చేటటువంటి ఈ కెమికల్కి సంబంధించినటువంటి లారీలు అన్నీ కూడా మొదటగా కంపెనీల నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత మధ్యలో ఒక వ్యక్తి ఈ యొక్క లారీల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఒక ఏజెంట్ త్రూ ఇదంతా కూడా ఈ దందా నడుస్తుంది అనేది ప్రాథమికంగా పోలీసుల విచారణలో కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు 3 జేసీబీలతో పాటుగా 2 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అది కూడా ఈ ఇసుక రిచ్కి సంబంధించినటువంటి వాళ్ళని. ప్రధానంగా అసలు ఈ కంపెనీలు ఎవరు, ఆ డ్రైవర్లు గుజరాత్ నుంచి ఇక్కడ కంపెనీ పెట్టారు షాద్ నగర్ లిమిట్స్లో అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అసలు ఆ కంపెనీ యజమానులు ఎవరు, ఆ కంపెనీలు ఏంటనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ రామకృష్ణతో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.